ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 50 అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయని చాలా మందికి తెలిసిన విషయమే. కాకపోతే దీంట్లో ఆసక్తి కనబరిచేటువంటి విషయాలు ఏంటంటే ఈ 50 సీట్లు ఏ పార్టీ తీసుకోబోతుంది, ఏ పార్టీ గెలవబోతుంది, ఇదే చాలా వ్యూహాత్మకంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ బలమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో మనందరికీ తెలుసు వన్ సైడెడ్గా ఎన్డీఏ కూటమి గెలిచినటువంటి సీట్లు. దీంట్లో మెజారిటీ టీడీపీ గెలిచింది, తర్వాత స్థానంలో జనసేన, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ, ఆ తర్వాత బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు పెరిగేటువంటి ఈ 50 స్థానాల్లో జనసేన తీసుకోవాలనేది జనసేన వ్యూహంగా చూడొచ్చు. అలాగే ఎందుకంటే జనసేన 20 స్థానాలు 21 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఇచ్చినటువంటి వాటిల్లో కూడా జనసేన 100% రిజల్ట్ చూపించింది. కాకపోతే ఇప్పటికే చాలా సందర్భాల్లో అటు జనసేనని అటు ఎలక్షన్స్ టైంలో కూడా తక్కువ సీట్లు తీసుకున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగానే సమాధానం చెప్పారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీయా, చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీయా, లోకేష్ గారిదా, ఆయన ఇదన్నీ పక్కన పెడితే రిజల్ట్ అయితే 100% వచ్చింది. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్తో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజిక్కించుకుంది. ఇప్పుడు ఈ 50 స్థానాలు మనకి ముఖ్యంగా చూసుకుంటే 50 స్థానాలు అయితే పెరగడం అయితే కంపల్సరీగా కనిపిస్తూ ఉంది. ఈ 2027 సంవత్సరానికి సంబంధించి దానికి సంబంధించి జనాభా లెక్కలు అన్నీ కూడా పూర్తయి నియోజకవర్గాల పునర్విభజన సంబంధించి లోక్సభ అసెంబ్లీ స్థానాలకు కూడా దానికి సంబంధించినటువంటి పరిస్థితులన్నీ ఆ టయానికి వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి, అంటే పూర్తయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మహిళలకు కూడా దీంట్లో ప్రధానంగా రిజర్వేషన్ ఇవ్వాలని, అంతేకాకుండా దాంట్లో ముఖ్యంగా ఎక్కువగా చూసుకునేది ఏంటంటే ఎవరికి దీనికి సంబంధించి ఎవరి నాయకత్వం ఇప్పటి నుంచే చాలామంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి, అటు మహిళల్లో కావచ్చు ఇటు పురుషుల్లో కావచ్చు. సో ఎక్కువగా రాజకీయ పార్టీలకు సంబంధించి ఈ 50 స్థానాలు ఎవరు అందిపుచ్చుకుంటారో అనేదే చాలా ప్రధానంగా చూస్తుంది. అటు టీడీపీ ఇటు జనసేన మధ్య ఈ పోటీ తత్వం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించి అంటే ఆ పార్టీ ప్రస్తుతానికి ఫామ్లో లేదు, 11 స్థానాలకు పరిమితం అయిపోయింది. పెద్దగా వచ్చినా కూడా మహా అయితే ఇంకొక 10 స్థానాలని వీళ్ళ రీసెంట్గా కొన్ని సర్వేల రూపంలో చెప్పిన మహా అయితే ఇంకొక 30-40 స్థానాలు పెరగచ్చేమో తప్ప అంతకు మించి రిజల్ట్ అయితే వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి ఇంకా తగ్గించుకునే ఆ 11 సీట్లనే తగ్గించుకునేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు తప్ప ఒక్క సీటు కూడా పెంచుకునేటువంటి పరిస్థితుల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ గెలిచినటువంటి మిగతా ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు కానీ ఒకరిద్దరు ఎవరు ఎంపీలు కూడా చేసేటువంటి పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికే ఏదన్నా శవం వస్తేనో లేదన్నా ఇంకొకటి వస్తేనో ఏదో ఒకటి మసిపూసి మారేడికాయ చేసి ప్రజల్ని మభ్య పెట్టాలనే ధోరణిలోనే రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు తప్ప ప్రజల కోసం నిలబడుతున్నారు, ప్రజల కోసం పోరాడుతున్నారు అనే ఇంపాక్ట్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు జీరో చెప్పాలంటే. దాంట్లో ఎక్కడా కూడా చేసుకోలేకపోయారని అనుకోవాలి, యూజ్ చేసుకోలేకపోయారు. చాలా వచ్చినా కూడా దాన్ని వాళ్ళు అంతగా అంటే రాజకీయంగా యూజ్ చేసుకోవటం వేరు, ప్రజల కోసం నిలబడి దాన్ని వాళ్ళ కోసం బలంగా పోరాడతామని చూపించడం వేరు. సో దీంట్లో మాత్రం వైఎస్ఆర్సీపీ ఫెయిల్ అయిందని చెప్పాలి. సో డెఫినెట్గా రేపు అటు తెలంగాణలో కూడా 119 నుంచి 153 స్థానాలకు కూడా ఈ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ రెండింటిలో కూడా చాలా విభిన్నమైనటువంటి వాదనలు అయితే వినిపిస్తున్నాయి. 2027 జమిలీ ఎన్నికలు వస్తాయా, ఈ లోపే పూర్తి చేస్తారా, లేదంటే 2029 వరకే వెయిట్ చేసి అప్పుడే మొత్తం అంతా కలిపి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అప్పటికేమన్నా అందుబాటులోకి తీసుకొస్తారా అనేది అయితే తెలియట్లేదు. కానీ ఇక్కడ జనసేన టీడీపీ మధ్య మాత్రం ఏదైతే పెరిగేటువంటి 50 స్థానాలు అందిపుచ్చుకునే అవకాశాలు చాలా రెండు పార్టీలకు సంబంధించి ఎక్కువగా కనిపించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి.